2వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం. మైక్ ఆన్ చేసుకుంది. మైక్ ఆన్ చేయండి. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. చాలు, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఇది నీ వాక్యము, నీ సత్యము, నీ సత్య మర్మములను మేము విని నా ప్రభువా నీ వాక్య ప్రకారము నడుచుటకు మాకు నీ ఆత్మశక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువా నా తండ్రి, నీ వాక్యములో జీవమున్నది, నీ వాక్యములో శక్తి ఉన్నది, నీ వాక్యములో బలమున్నది. ప్రభువా ఈ బలమైన వాక్యము, జీవము గల వాక్యము, సత్యమైన వాక్యము ప్రభువా మేము హత్తుకొని నీలో జీవించుటకు నీ కృపా సహాయము దయచేయమని యేసు నామంలో వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమించబడిన దేవుని సంఘమా, ఈ లైవ్ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీకు శుభాభివందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈ పునరుద్ధాన దినమున మరి జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుందాం. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. చూడండి ప్రియమైనటువంటి బిడ్డలారా, నేటి ధ్యానాంశం, ఈ మూలవాక్యానికి నేను తీసుకున్నటువంటి అంశం మరి ప్రభువుని హత్తుకొనిడి. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ రోజుల్లో మన విశ్వాస జీవితంలో మనము ప్రభువుని హత్తుకోలేకుండా పోతున్నాం. ప్రభు కొరకు మనం సమయం ఇవ్వలేకపోతున్నాం. ఎందువల్ల మనం హత్తుకోలేకపోతున్నామంటే మనం దేవుణ్ణి ప్రేమించడం లేదు, దేవుణ్ణి సేవించడం లేదు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం లేదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, విశ్వాసానికి అబ్రివేషన్ ఏంటంటే ప్రభుని హత్తుకోవడం. మనలో విశ్వాసం అనేది ఉంటే ప్రభుని మనము హత్తుకుంటాం. ఈ రోజుల్లో, ఈ రాకడి దినాల్లో చాలామంది ఆలయాలకు వెళుతున్నారు, కానుకలు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాద్యములు వాయిస్తున్నారు, కానీ ప్రభుని హత్తుకునే జీవితము వారు జీవితాల్లో మనం చూడలేకపోతున్నాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, అనేక మంది పాటలు పాడుతున్నారు, మరొక ప్రక్క వారు త్రాగుతున్నారు, మరొక ప్రక్క వాయిద్యములు వాయిస్తున్నారు, మరొక ప్రక్క చెడు మార్గాల్లో నడుస్తూ ఉన్నారు. దేవుని ఆలయానికి వస్తున్నారు, దేవుని యొక్క ఆలయములో దుర్మార్గమైన కార్యక్రమములు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏమిటంటే వారిలో దేవుని విశ్వాసము లేదు, రక్షణ అనుభవం లేదు, వారిలో భక్తి లేదు, దేవునికి దూరముగా ఉంటూ ఉన్నారు. హత్తుకొని జీవించడంలో వాళ్ళు దూరంగా ఉంటూ ఉన్నారు. ఈ రోజుల్లో మనం తెలుసుకోవాల్సింది హత్తుకొని జీవించాలి, ప్రభుని హత్తుకొని జీవించాలి. ఇక్కడ మనం చూసినటువంటి ధ్యానవాక్యంలో అన్ని జనులట వాళ్ళకి సువార్త అందించబడినప్పుడు, వాళ్ళకి దేవుని వాక్యం అందించబడినప్పుడు వారిలో విశ్వాసము కలిగి, భక్తి కలిగి, దేవుని యెడల ప్రేమ కలిగి వారు ఏం చేశారంటే ప్రభుని హత్తుకున్నారట. మరొకసారి మూలవాక్యం మనం చదువుదాం. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను
యెహోవాని హత్తుకొని నాకు జనులగుదురు. జనులగుదురు. నువ్వు ఎప్పుడు దేవునికి జనులవుతారంటే, అగుట అంటే దేవుని బిడ్డలగుట. నువ్వు దేవునికి ఎప్పుడైతే బిడ్డలు అవుతావంటే, ఇక్కడ ఏం రాయబడారమ్మా, అన్యజనులలో అనేకులట. ఈ రోజుల్లో దేవుని యొక్క సువార్త అన్ని జనులకు వెళ్ళిపోతా ఉంది. క్రైస్తవులు వెనకబడిపోతున్నారు. అన్ని అనుభవాలు కలిగి మరి దేవునిలో వెనకబడిపోతున్నారు. అయితే అన్యజనులకు దేవుని సువార్త అందించబడినప్పుడు వారు మరి దేవుని అన్యజనుల్లో అనేకులు యెహోవాను హత్తుకునేదానికి సమీపించారు, హత్తుకున్నారు. ఇంకా ఎప్పుడైతే వాళ్ళు దేవుని హత్తుకున్నారో వారు దేవునికి బిడ్డలైపోయారు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు దేవుడు అంటాడు, వారి మధ్య ఎప్పుడు దేవుడు నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో మీ కుటుంబంలో కానీ, మీ వ్యక్తిగత జీవితంలో కానీ, సంఘంలో కానీ దేవుడు నివాసం చేస్తున్నాడా? దేవుడు నీ హృదయంలో నివాసం చేస్తున్నాడా? నీ జీవితంలో నివాసం చేస్తున్నాడా? నీ జీవితంలో నువ్వు నివాసం చేయాలంటే ప్రభుని హత్తుకోవాలా. ప్రభుని హత్తుకుంటే నువ్వు దేవునికి జనులవుతావు, దేవుని బిడ్డలవుతారు. మీరు ఈరోజు ఎప్పుడైతే మనం దేవునికి బిడ్డలమవుతామో అప్పుడు మన మధ్య నివాసం చేస్తాడు. గాడ్ ప్రెజెన్స్, దేవుని యొక్క ప్రసన్నత మన మధ్యలో ఉంటుంది. ఈ రోజుల్లో ఆరాధనలో పాల్గొంటున్నాం కానీ దేవుని ప్రసన్నత లేదు. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించడం లేదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనము చవి చూడడం లేదు. ఈ రోజుల్లో ఉన్నది ఉన్నట్టుగా పోతున్నాం, ఉన్నది ఉన్నట్టుగా వస్తున్నాం. ఏదో ఆదివారం వెళ్ళాలి, ఏదో దేవుని ఆలయానికి అటెండ్ కావాలి, ఏదో మనకున్న కానుక మనం వెయ్యాలి, ఏదో మనం పాడిన పాట పాడాలి, పోయి వాద్యాలు వాయించాలి అన్నటువంటి ఇదితోనే వెళ్తున్నాం. ప్రజల్లో ఫోకస్ కావాలని చూస్తున్నాం. కానీ ప్రియమైనటువంటి బిడ్డలారా, నీ జీవితంలో ప్రభుని ఫోకస్ చేస్తున్నావా? ఒక వ్యక్తి నిన్ను చూచినప్పుడు నీలో ప్రభు కనబడుతున్నాడా అనేది మనకు గొప్ప సాక్ష్యమై ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, ఇంతకీ హత్తుకునుట అంటే చాలా నానార్థాలు ఉన్నాయి. హత్తుకునుట అంటే ఆనుకునుట, హత్తుకునుట అంటే గట్టిగా పట్టుకునుట, హత్తుకునుట అంటే సమీపించుట, హత్తుకునుట అంటే కౌగిలించుకునుట, హత్తుకునుట అంటే విడువక, హత్తుకునుట అంటే ఆధారపడుట, హత్తుకునుట అంటే ఆశ్రయించుట, హత్తుకునుట అంటే ఎడబాయకుండా ఉండుట. ఇన్ని అర్థాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి ఈ జాబితాలో మనం ఉన్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం, ప్రభువుని హత్తుకొనిడి. ఇది చాలా ఆత్మీయమైన జీవితానికి నాంది. మనం ఆత్మీయంగా జీవిస్తున్నామనే దానికి ఇది ఒక నిదర్శనం. ఈ రోజుల్లో ప్రభుని హత్తుకొని ఉండాలి. ఈ రాకటి దినాల్లో ఎలాగా? విడువక, ఎడబాయక, ఆనుకొని, ఆధారపడి మనము జీవించాలి. ఇది దేవునికి నీకు ఉన్న ఒడంబడిక, దేవునికి నీకు ఉన్న ఒప్పందం, దేవునికి నీకు ఉన్న పరస్పర అనుబంధం. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ రోజుల్లో ఈ యొక్క డీప్ ప్రేమ దేవుని ఎడల మనం కలిగి ఉండాలి. లోతైనటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ప్రియమైనటువంటి బిడ్డలారా, యెహోవాని హత్తుకునుట అంటే ఏంటో ప్రత్యక్షపరచుకోలేకుండా పోతున్నాం మన జీవితాల్లో. దయచేసి గమనించండి, జకర్యా గ్రంథంలో అనేక మంది అన్యజనులంట దేవుణ్ణి హత్తుకున్నారట. అందువల్ల వారు దేవునికి బిడ్డలయ్యారట. దేవునికి ఎప్పుడైతే బిడ్డలు అవ్వడం, హత్తుకోవడం అంటే రిలేషన్షిప్,
దేవునితో రిలేషన్షిప్ పొందడం, సహవాసం పొందడం. మరి ఆ హత్తుకోవడం అంటే ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసం పొందుతావో అప్పుడు నీవు ఏం పొందుతావు? సమాధానం పొందుతావు. దేవునితో సహవాసం పొందువారు సమాధానం కలిగి ఉంటారు, శాంతి కలిగి ఉంటారు, సంతోషం కలిగి ఉంటారు. ఈ రోజుల్లో అనేక మంది జీవితాల్లో, కుటుంబాల్లో సంతోషం లేదు, ఆనందం లేదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, శాంతి లేదు. ఎందువల్లంటే ప్రభుని హత్తుకొని జీవించడంలా మనం లోకాన్ని హత్తుకుంటున్నాం, లౌకికమైనటువంటి ఆశల మీద హత్తుకొని ఉంటున్నాం, సంపాదన మీద హత్తుకొని ఉంటున్నాం, ప్రతిఫలాన్ని అపేక్షిస్తూ హత్తుకొని ఉంటున్నాం. అనేకమైన విషయాల మీద మనము హత్తుకొని జీవిస్తున్నామే తప్ప దేవుణ్ణి మనం విడిచిపెట్టేస్తున్నాం. ప్రియమైనటువంటి బిడ్డ, లోకమంతా నువ్వు సంపాదించుకుంటావనుకో, నీ ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? నీకు మరణం ఈరోజు సంభవిస్తుందని నీకు తెలియనా? ప్రియమైనటువంటి బిడ్డలారా, నీవు క్షేమంగానే ఉన్నావు అనుకుంటున్నావు, నేను అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి నాకు అనుకుంటున్నావు. కానీ అంతలోని నీ యొక్క గుండె పగిలిపోతూ ఉంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంతలోనే మట్టుమయమైపోతున్నాం. కనుక మరణం అనేది ఒకరి వశము కాదు. మరణం అనేది దేవుని యొక్క వశం. జీవించడం అనేది దేవుని యొక్క వశం. బ్రతకడం అనేది దేవుని యొక్క వశం. నీ కార్యాలన్నీ కూడా దేవుని యొక్క వశంలో ఉన్నాయి. ఆయన ఊపిరి ఇవ్వగలడు, ఊపిరి తీసుకోగలడు. ఈ చిన్న జీవితానికి పెద్దమైనటువంటి ఆశయాలకు మనం హత్తుకొని పోతూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితంలో పతనమవుతూ ఉన్నాం, దేవునికి దూరం అయిపోతున్నాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు మనం జాగ్రత్తగా హత్తుకునే జీవితం మనము జాగ్రత్తగా పరిశీలన చేయాలి. బైబిల్లో హత్తుకుంటే నువ్వు సజీవంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనం. ఫస్ట్ పాయింట్, యెహోవాని హత్తుకుంటే నేటి వరకు నువ్వు సజీవుడివై ఉంటావు. దయచేసి చూడండి, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 4వ వచనం. చదువుతారు ఎవరైనా? యెహోవాను, నీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నేను మాత్రమే కాదు, మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూసారా, దేవుణ్ణి మనం హత్తుకొని ఉంటే మనం ఎప్పుడు సజీవులంగా ఉంటాం. మరి శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. శారీరకంగా నువ్వు సజీవుడివై ఉంటావు, ఆత్మీయంగా సజీవుడివై ఉంటావు. యెహోవా యందు భయభక్తులు కలిగినట దీర్ఘాయుష్మంతునికి మూలం. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు యెహోవాని మనం హత్తుకొని ఉంటే నేటి వరకు సజీవులం. హిజ్కియా ఒక దగ్గర విలపిస్తున్నాడు దేవుని దగ్గర, ప్రభువా, నేను నీ సన్నిధిలో ఎలాగో జీవించుతునో నీవు ఎరుగుదువు కదా, నేను ఏ విధముగా నీ యందు భయభక్తులు కలిగి ఉంటునో నీకు తెలుసు కదా. మరి ఏమిటి మరణకరమైన రోగము నాకు ఇచ్చావే అని అడిగి ప్రలాపించాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు విడిచి ప్రార్థించాడు. అయితే తిరిగి దేవుడు ఏం చేశాడు? ఏ ప్రవక్తను పంపి ప్రవచనమును చెప్పమన్నాడో అదే ప్రవక్తను పంపి ఏం చేశాడు? ప్రవక్తను పంపి మరలా ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్నిమ్మని ఇస్తానని దేవుడు ప్రవక్త ద్వారా పలికాడు. అంటే ఆయన కన్నీటి ప్రార్థన దేవుని మనసును మార్చేసింది, దేవుని యొక్క మనసును మార్చింది. ఈరోజు నీ కన్నీటి ప్రార్థన దేవుని మనసు కరకదీయాల. దట్ ఈస్ ప్రేయర్. ప్రార్థన అంటే ఏంటంటే ఆ ప్రార్థనలో నువ్వు ఇమిడిపోవాలా. ఆ ప్రార్థనలో నీ ఆత్మను కుమ్మరించాల. ఆ ప్రార్థనలో దేవునికి అంటుకట్టబడిపోయి ఉండాల, ఆనుకొనిపోయి ఉండాల. కాబట్టి అలాంటి ప్రార్థన, హత్తుకునే ప్రార్థన హిజ్కియా చేశారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి ఈ రోజున
యెహోవాని నువ్వు హత్తుకుంటే నేటి వరకు నువ్వు సజీవుడు అవుతావు, నేటి వరకు నువ్వు బ్రతకతావు. ఒక భక్తుడు అంటాడు కీర్తనల గ్రంథంలో, మరి నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను అంటారు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నానని చెప్పి హిజ్కియా భక్తుడు శ్లాఘిస్తూ ఉన్నాడు, స్తుతిస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవునిలో సజీవునిగా ఉన్నావా, చచ్చిన వానిగా ఉన్నావా? ఎఫెసీ 2:1 ఒక మాట రాయబడింది, చదువుతారా? ఎఫెసీ 2:1 ఒక మాట రాయబడింది, జాగ్రత్తగా వినండి. చేతను మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆమేన్, హల్లెలూయా. అపరాధముల చేత, ఇంకా అండి, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ప్రభు ఈ లోకానికి వచ్చి అటువంటి పాపిని, నశించిపోతున్న వ్యక్తిని వెదకి రక్షించి ఆయన ఏం చేశాడు? బ్రతికించాడు. క్రీస్తులో మనల్ని బ్రతికించాడు. కాబట్టి ఎవరు క్రీస్తులో బ్రతికుంటారంటే యెహోవాని హత్తుకొని జీవించే వాళ్ళు నేటి వరకు సజీవులై ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 13:4 మరొక మాట రాయబడి ఉంది, జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క సన్నిధికి రండి, టీవీ దగ్గర కూర్చోనండి, అటు ఇటు తిరగకండి, సమయాన్ని దేవునికి ఇవ్వండి, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినండి. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి హత్తుకోవడం అంటే ఎలాగో చూడండి. మొట్టమొదట ఏమన్నాడు? మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడండి, సరెండర్ అవ్వండి, సరెండర్ అయిపోండి. మీరు ఆయనకే భయపడి, పాప జీవితానికి సరెండర్ కావద్దు, దురలవాట్లకి సరెండర్ కావద్దు, చెడు అలవాట్లకి మీరు సరెండర్ కావద్దు, లోబడవద్దు. దేవునికి లోబడండి. ఆయనకే భయపడండి, దేవునికి భయపడండి. ఎందువలంటే దేవుడు శక్తి గల దేవుడు, ఆయన ఏదనుకుంటే అది చేయగలడు. కనుక దేవునికి భయపడాలా. ఈ అనుభవముల శక్తి కంటే, ఈ లోకములో ఉన్న శక్తుల కంటే దేవుని శక్తి గొప్పది. ఒక్కసారి ఆయన నోటి నుండి డెలివర్ చేశాడంటే అది ఏర్పడాలా. ఆకాశము కలుగునుగా కంటే ఆకాశం కలిగింది, చంద్రుడు కలుగునుగా కంటే చంద్రుడు కలిగాడు, సూర్యచంద్ర నక్షత్రాలు కలుగునుగా కంటే సూర్యచంద్ర నక్షత్రాలు కలిగినాయి, సృష్టిని కలుగునుగా కంటే సృష్టి, వృక్షాలు అన్నీ కలిగినాయి, సముద్రాలు, నదులు, జీవరాశులు అన్నీ కలిగాయి నోటి మాట చేత. కానీ ఒక్క మానవుని మాత్రం ఆయన ఏం చేశాడు? సృజించాడు. సృష్టించడం వేరు, సృజించడం వేరు. సృష్టించడం అంటే ఈ సృష్టిలో ఉన్నదంతా కూడా సృష్టించడం. మానవుణ్ణి సృష్టించాడనే మాట చెప్పద్దు. మానవుణ్ణి ఏం చేశాడు? స్వయంగా ఆయన తన చేతితో ఏం చేశాడు? నిర్మించాడు. అంటే ఆయన చేశాడు. కాబట్టి సృజించాడు. ఎలాగా? తన స్వరూపంలో నరుణ్ణి సృజించాడు. కాబట్టి దేవునికి శక్తి ఉంది, దేవునికి బలం ఉంది. అందుకని ఇక్కడ ఏం రాయబడింది? అలాంటి గొప్ప దేవునికి, ఈ లోకములో నిజమైన దేవుడు యేసుక్రీస్తు, సర్వ సృష్టికర్త, లోక రక్షకుడు, పాపుల విమోచకుడు, స్వస్థపరిచే దేవుడు, ఆయన అనేకమైన వ్యాధుల నుండి బాగు చేసే దేవుడు. ఇలాంటి గొప్ప దేవుడు ఈ లోకములోనే లేడు. ఆయన భూమికి పునాదులు వేసినటువంటి సర్వశక్తిమంతుడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకరోజు నువ్వు తెలుసుకుంటావు. నీ మోకాళ్ళు వంగతాయి అట్నే. నీ నోటి గుండా ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్మకపోతే యేసయ్యని, ఒకరోజు యేసయ్యే నిజమైన దేవుడని వంగినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, శతాధిపతి ఒక రోజున ఏం చేశాడు? యేసు ప్రభుని సిలువ వేసే సమయానికి ఈయనే నిజమైన దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు.
దుర్మార్గుడైనటువంటి సౌలు దమస్కు రోడ్డులో దేవుని దర్శనం పొందినప్పుడు ఈయనే నిజమైన దేవుడు అని నమ్మాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇలాంటి దేవుడు నేను చూడలేదు అన్నాడు. కాబట్టి ఈ రోజున యేసయ్య నిజమైన దేవుడు, సర్వశక్తిమంతుడు. కనుక మనం ఏం చేయాలి? భయపడాలి. ఆయనకి భయపడు. ఆయనకే నోటి భయపడి గుండా ఏదేదో వక్రమైన మాటలు మాట్లాడడం కాదు, దేవుణ్ణి దూషించడం కాదు, బైబిల్ని విమర్శించడం కాదు. ప్రియమైనటువంటి బిడ్డ, ఒకరోజు కన్నీరు కార్చే దినాలు వస్తాయి. తెలియకుండా నువ్వు ఏదేదేదో మాట్లాడితే లాభం లేదు. ప్రియమైన బిడ్డ, దేవుణ్ణి తెలుసుకో. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. తెలుసుకున్న వారికి తెలుస్తుంది, తెలియని వారికి ఏం తెలుస్తుంది? నోరాడుతుంది. తెలియని వారికి ఏమవుతుందమ్మా? నోరాడుతుంది. దేవుని యేసయ్యను నిజమైన దేవుడిని తెలుసుకొనని వారు నోరు పడేసుకుంటారు. కానీ నేను నోటి మాటలో ఒకరోజు తీర్పులోనికి వస్తాయి. దేవుని యొక్క తీర్పు దినమున నిన్ను నిలబెడతాడు దేవుడు. ప్రియమైనటువంటి బిడ్డ, నీ నోటి మాటను బట్టి నువ్వు నరకానికి పోవాల్సి వస్తుంది, నువ్వు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. జాగ్రత్త. యేసయ్య అంటే ఏమనుకుంటున్నావు? ఆయన నిజమైన దేవుడు. ఆయనకి భయపడు, లోబడు. మొదట. రెండవది, ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన ఆజ్ఞల్ని నువ్వు అనుసరించు. ఆయన మాట విను, ఆయనను సేవించి. దేవుని హత్తుకోవడం అంటే ఇవే, ఈ స్టెప్సే, ఈ దశలే. ఆయనను సేవించి, ఆయన్ని సేవించు, ఆయనను హత్తుకొని ఉండవలెను. యెహోషువ అంటాడు, అన్య జనాంగం అంతా చుట్టూ ఉన్నారు, ఈయనొక్కడే యెహోవా దేవుణ్ణి నమ్ముకున్నాడు. అలాంటి సమయంలో యెహోషువ ఏమన్నాడు? వీరు ఏ రీతిగా ఉన్నప్పటికీ, ఏమైనప్పటికీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదా. మీరు ఎవరిని సేవింపకోరినను, మీరు ఎవరిని సేవిస్తున్నారో నాకు అనవసరం, కానీ నేను మాత్రము, నా ఇంటి వారు మాత్రము, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ఆయన యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. రుచి చూచి తెలుసుకోవాలా. ప్రియమైనటువంటి బిడ్డ, తెలియకుండా మాట్లాడడం కాదు. తెలియకుండా మాట్లాడే వచనాలు నీలో వెయ్యి ఉండొచ్చు, కానీ దేవునికి ఒక్క మాటతో జవాబు చెప్పే దినం వస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజుల్లో బైబిల్ విమర్శించేవాళ్ళు, ఈరోజు యేసు ప్రభుని విమర్శించే వాళ్ళకి ఒకరోజు తెలుసుకునే దినం వస్తుంది. నీ మోకాళ్ళు ఎవరు చెప్పకుండానే నిలవన దేవుని సన్నిధిలో వంగిపోతాయి. అంతే, గుండెలు బాదుకుంటావు. జాగ్రత్త. ఈ రోజుల్లో బైబిల్లో చెప్పబడిన ప్రతి వాక్యం నెరవేరుతా ఉంది. ప్రపంచం గడగడ వణకుతా ఉంది. బైబిలు నిలబడి ఉంది ప్రపంచానికి అంతటికి. ప్రతి జవాబు బైబిల్లోనే ఉంది. నీ సమస్యకు జవాబు బైబిల్లోనే ఉంది. ప్రియమైనటువంటి బిడ్డ, అందుకే నువ్వేం చేయాలమ్మా? లోబడాలి, భయపడాలి, ఆజ్ఞల్ని అనుసరించాలి, ఆయన మాట వినాలి, అంతే. సేవించాలి, హత్తుకోవాలా. ఇది హత్తుకోవడం అంటే. హత్తుకోవడంలో స్టెప్స్ ఇవి. కనుక ప్రియమైనటువంటి బిడ్డలారు, ఊరికే హత్తుకోవడం అని అంటే కథక్కనిట పట్టుకుని హత్తుకోవడం అనేది కాదు. ఈ కార్యాలన్నీ నీలో జరగాల. కనుక యెహోవాని హత్తుకుంటే నేటి వరకు నీవు సజీవుడు అవుతావు. నువ్వు సజీవుడుగా ఎంచబడాలి. నువ్వు బతకాలని ఆశ ఉందమ్మంటే, ఏంది పాస్టరా అంటే, నేను చావాలనా, నేను చచ్చిపోవాలయ్యా నీ కోరిక అనొచ్చు. నువ్వు చావకూడదు, బతకాలా. నువ్వు బ్రతకాలా, శారీరకంగా ఆత్మీయంగా బ్రతకాలా. ప్రియమైన బిడ్డ, ఏ జాబితాలో ఉన్నావు నువ్వు? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారుగా ఉంటున్నావా? క్రీస్తులో బ్రతికిన వారుగా ఉంటున్నావా? పరిశీలించుకో. రెండవది, యెహోవాని ప్రేమించి హత్తుకోడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనంలో లాస్ట్ సెంటెన్స్ చదవండి. ద్వితీయోపదేశకాండం 30, 20వ వచనం లాస్ట్ సెంటెన్స్. నీ ప్రాణమునకు మూలమైన
మీ ప్రాణానికి మూలమైన ఈ రోజు నువ్వు బతుకున్నావంటే ఆయన దయ, ఆయన కటాక్షం. ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే దేవుని కరుణ, దయ. ఎందుకో నువ్వు దేవుని తెలుసుకునే వరకు ఆయన దయా కటాక్షాలు నీ మీద చూపిస్తాడు. అందుకే నువ్వు బ్రతుకున్నావు. ఏందయ్యా నాయనా, నేను చచ్చిపోయింటే బాగున్నా, అందరూ ముందున్న వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు అని అంటే, వాళ్ళు దేవుని ప్రేమించారు, దేవుడు ఆకర్షించుకున్నాడు. నిన్ను ఇంకా ఎందుకు పెడుతున్నాడంటే నిజమైన దేవుని తెలుసుకోవాలని, సత్యమైన దేవుని తెలుసుకోవాలని ఇంకా నిన్ను ప్రాణంతో పెడుతున్నాడు. అందుకే ఇక్కడ ప్రాణాధారం ఎవరో తెలుసా? మన యేసయ్య. చదవండి. నీ ప్రాణమునకు మూలమైన, నీ ప్రాణానికి మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని, ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. జీవాన్ని కోరుకోండి. ఈరోజు మీరు జీవం, మీకు జీవం కావాలంటే, ప్రాణం కావాలంటే దేవుణ్ణి హత్తుకోండి. దేవుణ్ణి హత్తుకోండి. దేవుణ్ణి హత్తుకుంటే మీకు ప్రాణం వస్తుంది. దేవుణ్ణి హత్తుకుంటే మీకు జీవం వస్తుంది. ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే కేవలం దయా కటాక్షాలు, ఇంకా మారాలని. ప్రియమైనటువంటి బిడ్డలారా, క్రైస్తవ్యం మతం కాదు, మారడం. పాప జీవితంలో నుండి మారడం, లోక జీవితంలో నుండి మారడం. బైబుల్ అది బోధిస్తుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, మతము కాదు, బైబుల్ అనేది మతం కాదు, క్రైస్తవం అనేది మతం కాదు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలీజియస్ బట్ వే ఆఫ్ లైఫ్. మనకు మార్గం, నిత్య జీవానికి మార్గం. ప్రియమైనటువంటి వారులారా, ఆలోచన చేయండి. మనుషులు చెప్పే మాటలు మీరు వినబాకండి, దేవుడు చెప్పే మాట వినండి. యెహోవాని మనము ప్రేమించితే, చదవండమ్మా. ఏం రాశాడు? చదవండి. యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. దేవుని మాట, ప్రతిదీ చెప్పబడిన ప్రతి మాట అబ్జర్వ్ చేస్తూ, ప్రతి మాట పరిశోధిస్తూ, ప్రతి మాట పఠిస్తూ, ప్రతి మాట పరిగ్రహిస్తూ ఉంటే దేవుణ్ణి హత్తుకున్నట్లు, దేవుణ్ణి ప్రేమించినట్టు. ఒక మాట విని, ఒక మాట అవతల వదిలి, ఒక మాట వింటూ ప్రక్కవారితో మాట్లాడుతూ అంటే నో స్టెబిలిటీ, స్థిరత్వం లేదు. మన మనసుకు స్థిరత్వం లేదు, మన తలంపులకు స్థిరత్వం లేదు, మన ఆలోచనలకు స్థిరత్వం లేదు. వినడం అనేది ఒక కాన్సన్ట్రేషన్, కేంద్రీకృతమైన మనసు కావాలి మనకు. ఈ కేంద్రీకృతమైన మనసు ఎవరిస్తాడు? దేవుని ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వింటూ ఉంటే యెహోవాని ప్రేమించిన వారు మాత్రం. అందువల్ల ఇక్కడ ఏం రాయబడి ఉందమ్మా? నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు. వాక్యం వినడంలో మనం హత్తుకొని ఉండాలా, దేవుణ్ణి ప్రేమించడంలో హత్తుకొని ఉండాలా. చదవండి. ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకోండి. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలు జీవం కలిగి ఉంటారు, ప్రాణం పోసుకుంటారు. వాక్యం నిన్ను జీవింపచేస్తుంది, వాక్యం నిన్ను బ్రతికింపచేస్తుంది. దావీదు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందని, నాకు నెమ్మదిస్తుందని. ప్రియమైనటువంటి బిడ్డలారా, కనుక దేవుని వాక్యాన్ని విని ఆయన్ని ప్రేమించాలి. వెన్ యు ఆర్ రెస్పెక్టెడ్ టు వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ రెస్పెక్టెడ్ టు గాడ్. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని గౌరవించి మనన చేస్తావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటావో, ఎప్పుడైతే దేవుని వాక్యానికి భయపడతావో, అప్పుడే నువ్వు దేవుని ప్రేమించిన వాడు అవుతావు. ఎందుకంటే వాక్యమే దేవుడు, వాక్యమే సత్యం. కనుక ప్రియమైనటువంటి బిడ్డ, మరి ఆ వాక్యమును నువ్వు ప్రేమించాల. అది ప్రేమించడం అంటే
దేవుని వాక్యాన్ని వినాలా. దేవుని ప్రేమించడం అంటే నేను ప్రేమించాను అని చెప్పడం కాదు, క్రియ. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎంత చక్కగా వర్ణించబడిందో చూడండి. కాబట్టి యెహోవాని ప్రేమించి హత్తుకోవాలి. నెక్స్ట్, మూడవది వాక్యమును వినాల. వాక్యమును వినడంలో నీ మనసు, నీ తలంపు, నీ ఆలోచనలన్నీ హత్తుకుపోవాలంట. నువ్వు కాదు హత్తుక్కునేది. ఏంటండి చెప్పబడే ప్రతి మాట. ఏమ్మా వాక్యం ఏం చెప్పు? వాక్యమా ఏం చెప్పారు మర్చిపోయినా అంటారు. మరిచిపోయినా అంటారు. హత్తుకోవడం అది కాదు. వాక్యం వినడంలో హత్తుకుని ఉండిరి. లూకా 19:48 వచనం చూడండి. లూకా 19:48 వచనంలో ఏం రాయబడిందో చూద్దాం. మూడవది వాక్యమును వినుటలో హత్తుకుని ఉండిరి. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉంటిరి గనుక. ఆయనని హత్తుకొని ఉండిరి. నీ తలంపు హత్తుకోవాలా, నీ ఆలోచనలు హత్తుకోవాలా, నువ్వు వినడంలో హత్తుకోవాలా, నీ చెవి దేవునికి హత్తుకోవాలా, నీ మనసు దేవునికి హత్తుకుపోవాలా, దేవుని వాక్యానికి హత్తుకోవాలా. హత్తుకోబడడం, జాయింట్ అవ్వడం. ఒక వైరు కనెక్షన్ చేస్తేనే బల్బు వెలుగుతుంది. ఏం ఆనందం, అంతేనా? కనెక్షన్ చేయకుండా వదిలేస్తే ఎలగదు. కనెక్టివ్ అవ్వాలా. కనెక్టివ్ కాకుండా, నీ తలంపు కనెక్టివ్ కాకుండా, నీ మనస్సు కనెక్టివ్ కాకుండా, నీ ఆలోచన కనెక్టివ్ కాకుండా, నీ చెవు కనెక్టివ్ కాకుండా, నీ కన్నులు కనెక్టివ్ కాకుండా నువ్వు దేవుని హత్తుకోలేవు. నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావంటే ఎందుకు వచ్చావో అది ఆలోచించాలా. దేవుని వాక్యము వినుటకు ఏం చేశారమ్మా? చదవండి రెఫరెన్స్. ఏం చేశారు? ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకంట ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు. ఏం చేయాలా? ప్రియమైనటువంటి బిడ్డలారా, అయ్యా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలా? తొయ్యకుండా దేవుణ్ణి అడిగారు. వాళ్ళకేం తొయ్యికిపోయే లోపల అయ్యా రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలన్నారు. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడి. చూశారా? ప్రయాణము రథం మీద వెళుతున్నటువంటి ఆ నపంసకుడు ఆ గ్రంథాన్ని చదువుతూ గ్రహించలేకపోయాడు. అప్పుడు ఫిలిప్పు పరిగెత్తుకుంటూ రథంతో కూడా వస్తున్నాడు. అయ్యా నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడిగితే, ప్రియమైన నా బిడ్డలారా, ఎవరైనా చెప్పకపోతే, ఎవరైనా నాకు ఇది చేయకపోతే నేను ఎలా గ్రహించగలనన్నాడు. అప్పుడు దేవుని యొక్క యేసు సువార్తను ప్రకటించిన తర్వాత అప్పటి వరకు కూడా రథంతో పరిగెత్తుతున్నటువంటి వ్యక్తి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో దైవజనుని రథం మీద ఎక్కించుకున్నాడు. ఒక రాజుగారి పక్కన పెట్టుకొని దేవుని సువార్త అంతా ప్రకటించి ఆయన ఎండింగ్కి వచ్చే లోపల ఇవిగో నీళ్లు, బ్యాప్టిజాన్ని గురించి కూడా చెప్పాడేమో. అందువల్ల ఇవిగో నీళ్లు, ఆటంకమేమి? బ్యాప్టిజం తీసుకునేదానికి నాకు ఆటంకమేమి? ఎంతమంది బ్యాప్టిజం తీసుకునేదానికి ఎన్నో ఆటంకాలు వారి జీవితానికి అడ్డుబండగా పెట్టుకొని పోస్ట్ పోన్ చేస్తున్నారు, వాయిదాలు వేసి కూర్చుంటున్నారు, రక్షణకు వాయిదాలు వేసి కూర్చుంటున్నారు. ఆ నపంసకుడైతే ఏం చేశాడమ్మా? వెంటనే యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపించను. చూసారా? మరి అక్కడే బ్యాప్టిజము పొందినట్లుగా, రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు నేనేం చేయాలా? తోచనటువంటి స్థితిలో ఉన్నారు వీళ్ళు. వాక్యం వినుటకు హత్తుకొని తోచలేనటువంటి స్థితిలో ఏమవుతుందమ్మా? తోచలేనప్పుడు మనం ఏం చేస్తాం? పక్కన వారిని ఏం చేయాలండి, నేను ఈ బాధలో ఉన్నానండి, ఏం చేయాలండి అని ప్రశ్నిస్తారా లేదా? తోచని వారు ప్రశ్నిస్తారు, ప్రక్కవారిని తెలుసుకుంటారు, ప్రక్కవారితో ఆదరణ పొందుతారు, ప్రక్కవారితో ఆదరణ పొందుకొని ఆ సమస్య నుండి రక్షణ పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వీళ్ళు వాక్యాన్ని విన్నారు, విశ్వాసం ఉంచారు, కానీ
తోచలేనటువంటి పరిస్థితి. అందువల్ల అక్కడ రక్షణ పొందుటకు నేనేం చేయాలి, నిత్య జీవం పొందుటకు నేనేమి చేయాలని ఒక ధనవంతుడు వచ్చాడు. ఈ విధంగా ప్రశ్నలు వేసుకుంటూ వచ్చిన వారికి యేసుక్రీస్తు జవాబుగా మిగిలినాడు. చూసారా, నా జీవిత వెదలందు యేసే జవాబు, ప్రభు యేసే జవాబు, ప్రభు యేసే జవాబు, నా జీవిత వెదలందు. దేవుని వాక్యం నిన్ను ఆదరిస్తుంది, దేవుని వాక్యం నీకు నెమ్మదిస్తుంది. ఎవరూ ఈ లోకంలో ఇవ్వలేని నెమ్మది ధర్మశాస్త్రము నెమ్మదిచ్చింది. ప్రభువా, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నేను ఏమైపోదునో అన్నాడు దావీదు మహారాజు. ఈరోజు ప్రియమైన బిడ్డ, దేవుని వాక్యం నేను బ్రతికిస్తుంది, సేద తీరుస్తుంది, నెమ్మదినిస్తుంది, స్వస్థతనిస్తుంది, ఆదరిస్తుంది, అభయం ఇస్తుంది. కనుక వాక్యం వినుటలో మనం ఏమైపోవాలా? కనెక్ట్ అయిపోవాలా. ఏమైపోవాలండి? కనెక్ట్ అయిపోవాలి. ఎప్పుడైతే మన వైర్లు కనెక్ట్ కాకుండా చేసుకుంటామో, లోకం వైపు మళ్ళతామో, ఒరే ఇప్పుడు మనం పని వదిలేసి వచ్చినామే, పోయేస్తే బాగున్నే, ఒక 10 రూపాయలు వస్తుంది అనుకుని పరిగెత్తుకుంటా ఆరాధన ముగించుకొని వాక్యం వినకుండా మధ్యలోనే లేచి వెళ్ళావనుకో, నువ్వు దేవుని హత్తుకున్న వాడివి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్, ఇంకా 4వది, మంచిదాన్ని హత్తుకొని ఉండిరి. మంచిదానిని హత్తుకొని ఉండి. రోమా 12:9 వచనంలో ఇక్కడ మంచి మాట వ్రాయబడింది, మంచిదానిని హత్తుకొని ఉండి. చదువుదామా? చదవండి. రోమా 12. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చూడండి, మన ప్రేమ నిష్కపటమై ఉండాలా. చెడ్డదాన్ని అసహించుకొని, చెడ్డదానిని అసహించుకోండి, మంచిదానిని హత్తుకొని ఉండుడి. మంచిదానిని హత్తుకొని ఉండుడి. చూసారా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ యెహోవా యందు భయభక్తులు గలవారు చెడుతనమును అసహించుకుందురని వ్రాయబడింది. భక్తులకి, దేవుని యొక్క యేసు ప్రభు యొక్క భక్తులకి చెడుతనము అసహ్యం. యెహోవా దేవునికి కూడా అసహ్యం అంట. కనుక దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండిరి. మంచిదాన్ని, గుడ్ థింగ్, మంచి కార్యాలు, మంచి పని. ప్రియమైనటువంటి బిడ్డలారా, మంచి దానిని హత్తుకొని ఉండడి, మంచి దానిని హత్తుకొని ఉండడి. కనుక ఏది మంచిదో మనం తెలుసుకోవాలి, ఏది మంచిదో ఏది చెడ్డదో మనం తెలుసుకోవాలి, ఏది రమ్యమైనదో ఏది ఖ్యాతి గలదో మనం తెలుసుకోవాలి. దేవుడు మనకు వివేచన ఇచ్చాడు, మనస్సాక్షి ఇచ్చాడు. కనుక మనకు ఏదైతే చెడు అవుతుందో ఆ చెడు మనల్ని కాటు వేస్తుందని తెలుసుకోవాలి. మంచిదానిని హత్తుకో, మంచిదానిని హత్తుకో. ప్రియమైనటువంటి బిడ్డ, గత కాలంలో నువ్వు వ్యభిచారం అయితే వ్యభిచారమును మానేయి, మంచిదాన్ని హత్తుకో. ఒకవేళ తాగుబోతువైతే ఆ తాగుడు నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, నీ లివర్ని పాడు చేస్తుంది, నీ ఊపిరితిత్తుల్ని పాడు చేస్తుంది. అది ఆహారము కాదు. ఆహారము కాని దాని కొరకు నీవేలా రూకలు ఇచ్చేదవు? నీ కష్టార్జితాన్ని ఎందుకు నువ్వు వేయపరుస్తావు? సంతుష్టి సహితమైన వాటి యందు నువ్వు, పదార్థముల యందు నువ్వు కలిగి ఉండు. యెషయా గ్రంథంలో రాస్తాడు, దయచేసి చదవండి ఎవరైనా. యెషయా గ్రంథంలో చక్కగా ఒక మాట, దప్పిగొనిన వారలారా, దప్పిగొనిన వారలారా, నీళ్ళ యొద్దకు రండి, నీళ్ళ యొద్దకు రండి. రూకలు లేని వారలారా, రూకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి, కొని భోజనము చేయుడి. రండి రండి, రూకలు లేకపోయినను, రూకలు లేకపోయినను, ఏమియు నీయకయే, ఏమియు ఇవ్వకుండానే ద్రాక్షారసమును పాలను కొనుడి, ఆహారము కాని దొర కొరకు. చూడండి, మనం త్రాగతానే ఉంటాం, కానీ అది ఆహారమా? కాదు, అది ఆహారం కాదు. ఆ యొక్క నికోటిన్ అన్నటువంటి పదార్థం, విష పదార్థం ఆ త్రాగుల్లో ఉండి ఏం చేస్తుందంటే మన పేగుల్ని చెడిపేస్తుంది, మన లంగ్స్ని చెడిపేస్తుంది, మన లివర్ని చెడిపేస్తుంది, మన కిడ్నీస్ని చెడిపేస్తుంది, ఆఖరికి లివర్ను కూడా చెడిపేసి వెంటనే ఈ ఊపిరితిత్తుల్ని కూడా చెడిపేస్తుంది. ఊపిరితిత్తులు తినేస్తుంది అంతే. తినేసి కొద్ది కాలానికి అది ఏమైపోతుంది?
హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డ, నీ గుండె ఆగిపోతుంది, నీ మంచి జీవితాన్ని నువ్వు పోగొట్టుకుంటావు, నీ భార్య నిరత్తురాలైపోతుంది, నీ బిడ్డలు దౌర్భాగ్యులైపోతారు, కనుక నీ కుటుంబం పాడైపోతుంది. ఆహారం కాని దాని కొరకు నువ్వు ఎలా రోకలిచెదవు? సంతృష్టి కలుగజేయని దాని కొరకు నీకేమైనా సంతృప్తి కలుగుతుందా? నీ డబ్బంతా పోతా ఉంది, కష్టపడి సంపాదిస్తావు, నీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదవు? కష్టపడి సాయంకాలానికి ఏదో కొంత సంపాదించుకుంటావు. ఆ సంపాదించిన దాన్ని నీకు, నీ బిడ్డలకు, మరి నీ పిల్లలకు మరి వాటిని పెట్టు. మనం ఏం చేస్తాం? వాటిని ఎత్తుకొని పోయి బిడ్డలకు ఇవ్వకుండా, భార్యకి ఇవ్వకుండా, ఇంటికి బత్తిం ఇవ్వకుండా వాటిని ఎత్తుకొని పోయి ఏం చేస్తుంటారు? వ్యయపరుస్తుంటారు. చదవండమ్మా, ఏం చదివావు? సంతృష్టి కలుగజేయని దాని కొరకు, కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నీవు ఎందుకు వ్యయపరుస్తావు? నా మాట జాగ్రత్తగా ఆలకించి, జాగ్రత్తగా ఆలకించండి, మంచి పదార్థము భుజించుడి, మంచి పదార్థాలు భుజించండి. మీ ప్రాణము సారమైన దాని యందు. నువ్వు కష్టార్జితాన్ని తీసుకొని వచ్చి యాపిల్స్ కొనుక్కో, నీ కష్టార్జితాన్ని తీసుకొని వచ్చి ప్రోటీన్, విటమిన్స్ కొనుక్కో, నీ కష్టార్జితాన్ని తీసుకొని వచ్చి బలమైనటువంటి టానిక్ తీసుకో, నీ కష్టార్జితాన్ని తీసుకొని వచ్చి మంచి ఆహారాన్ని భుజించు, నీ కష్టార్జితాన్ని తీసుకొని వచ్చి దానిమ్మ పండ్లు తిను, నీకు మంచి రక్త పుష్టి వస్తుంది, నీ బిడ్డలకి మంచి రక్త పుష్టి వస్తుంది, మంచి ఆరోగ్యం వస్తుంది. అంతేగాని నీ కష్టార్జితాన్ని తీసుకొని పోయి సీసాలు దాగేస్తే ఏమొస్తుంది? నీకు మనుషుల్లో విలువ పోతుంది, సమాజంలో విలువ పోతుంది, దేవునికి దూరం అయిపోతావు, భార్య ఆశ్రయించుకుంటుంది, బిడ్డలు నిన్ను చీకొడతారు. కనుక సంతృష్టి కాని దాని కొరకు ఎందుకు వ్యయపరుస్తావు? నా మాట జాగ్రత్త. ఈ ప్రదీప్ మాట కాదు, ఇది ప్రదీప్ పాస్టర్ గారి యొక్క మాట కాదు, దేవుని మాట. అయ్యా, నువ్వు దేవుని మాటకు నువ్వు లోబడితే నువ్వు మంచి ఆరోగ్యవంతుడు అవుతావు, మంచి బిడ్డవు అవుతావు, మంచి సాక్ష్యం పొందుతావు, సమాజంలో నీకు విలువ ఉంటుంది. చూసారా? కనుక నా మాట జాగ్రత్తగా ఆలకించి, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు, నీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల, నా మాటగాన మీరు వింటే మీరు బ్రతుకుదురు. బ్రతకతా. మాట వినకపోతే ఇన్ని చేస్తానే ఉంటాను, మనం చేసేదేమో చేస్తానే ఉంటామని అంటే బుటక్కన పోతావు. ఏదో ఒక రోజున నువ్వు బుటక్కన పోతావు, తాగతా ఉంటావు, ఒక లారీ వచ్చి కొట్టేస్తుంది, తాగతా రోడ్డు మీదకి పోయి లారీని గుద్దుకుంటావు, తాగతా ఏం చేస్తావు? ఏదో ఒక చెడు కార్యం చేసి ఒక చీర లాగతావు తాగుళ్ళు, ఏం తెలియక. వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను చితకబోస్తారు. ఇవి అవమానాలు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డ, నా మాట నువ్వు జాగ్రత్తగా వింటే, నా మాట జాగ్రత్తగా వింటే ఏమన్నాడు? నేను మీతో నిత్య నిబంధన చేసేదను, నేను నీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను నీకు చూపుదును. హల్లెలూయా. దేవుని కృప నీ మీదకి వస్తుంది. దేవుని కృప అంటే ఆయన కనికరము, ఆయన ప్రేమ, ఆయన దయ నీ మీదకి వస్తుంది. నువ్వు ఆయన బిడ్డ కావాలని అనుకుంటున్నావా? గత జీవితం అంతా పాడు చేసుకున్నావా? దుర్వినియోగం చేసుకున్నావా? ప్రియమైన బిడ్డ, నీ మనస్సు మారి దేవుని దగ్గరికి రా, నీ జీవితమును మారి దేవుని దగ్గరికి రా. ఈ శబ్ద తరంగం ద్వారా దేవుని సువార్తను వినుచున్న బిడ్డ, దేవుని దగ్గరికి రా. దేవుని మాట విను, దేవుని మాట విను. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. దేవుని మాట విను. ఆ మాట ఏ మాట అంటే క్రీస్తు యొక్క మాట. హల్లెలూయా. కనుక మంచి దానిని హత్తుకొని ఉండు, మంచి దానిని హత్తుకొని ఉండు. నెక్స్ట్ 5వది చూద్దాం. అపోస్తుల కార్యము 11వ అధ్యాయం 23వ వచనములో ఒక మాట రాయబడింది. అపోస్తుల కార్యం 11:23. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును. ఏంటమ్మా ఏం చేశాడు ఆయన?
దేవుని కృపను చూచి మొదటి నుంచి. అతడు వచ్చాడు. దేవుని కృపను చూచి దేవుని కృపను చూచారు. మనము దేవుని సన్నిధికి వస్తున్నాం, సభలకు వెళుతున్నాం, టీవీల దగ్గర కూర్చొని దేవుని సువార్త వింటున్నాం, వస్తున్నామే కానీ మనం చేసేది ఏం చేస్తున్నాం? ఏమి చేయలేక వెళ్ళిపోతున్నాం. మళ్ళా మన హృదయాన్ని దేవునికి హత్తుకునేటట్టుగా చేయడం లేదు, అంటుకునేటట్టుగా చేయడం లేదు, ఆనుకునేటట్టుగా చేయడం లేదు. ప్రియమైనటువంటి బిడ్డ, కనుక వాళ్ళు ఏం చేశారంట? అతడు వచ్చాడు. దేవుని కృపను చూచి ఏం చూశాడు? ఇక్కడ దేవుని కృపను ఏం చూశాడు? నా వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి. దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. స్థిర హృదయంతో హత్తుకోవాలా. ఒకప్పుడు బ్రహ్మాండంగా వస్తారు, ఒకప్పుడు పూర్తిగా మానేస్తారు, ఒకప్పుడు పాట బాగా పాడతారు, ఇంకొకప్పుడు పాట పాడలేనంటారు, ఇంకొకప్పుడు ప్రార్థన చేస్తారు, ఇట్లంటారు ప్రార్థన చేయమంటే, ఇంకొకప్పుడు ప్రార్థన చేయలేరు. కారణం ఏమిటంటే నో స్టెబిలిటీ, స్థిరత్వం లేదు, ప్రభువు మీద స్థిరత్వం లేదు. దయచేసి ప్రియమైనటువంటి బిడ్డలారా, యెషయా 26:3 ఏం రాయబడిందో చూద్దాం. యెషయా 26:3 ఏమి రాయబడిందో మనం చూద్దాం. దయచేసి చూడండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును అంటే హత్తుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను, కాపాడుదువు. ఏలయనగా పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు దేవుడు, వాణ్ణి కాపాడతాడు. చూసారా? ఎవని మనసు ప్రభువు మీద ఆనుకును కనుక స్థిర హృదయముతో హత్తుకుని ఉండాల. అపోస్తుల కార్యం 11:23 చదవండి అమ్మా. 11:23. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. కఠినమైన వాక్యం చెప్తే కొంతమందికి మూతులు నల్లగైపోతాయి, ఫేస్ మారిపోతుంది. నా కొరకే చెప్పాడయ్యా అని చెప్పేసి ఏం చేస్తారు? నల్లబుచ్చుకొని చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతుంటారు చాలామంది. ఎందువల్లంటే ఈ వాక్యం వాళ్ళనే గుచ్చుతుంది, ఈ వాక్యం వాళ్ళనే హెచ్చరిస్తుంది, ఈ వాక్యం వాళ్ళనే ఏం చేస్తుంది? ముళ్ళు ఎత్తి చూపుతూ ఉంది అన్నమాట. అందువల్ల ఏం చేస్తుంది? వాళ్ళ హృదయం నొచ్చుకుంటుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? లేచి వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ వ్యక్తి ఏం చేస్తున్నాడమ్మా? ఆ రెఫరెన్స్ చదవండి అమ్మా. వచ్చాడు దేవుని కృపను చూచి. ఇక్కడ ఏం చూశాడు ఆయన? దేవుని కృపను. అయ్యో, దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తుంటే, నన్ను ప్రేమించి నన్ను మంచి మార్గంలోకి తీసుకురావాలని ఆయన నన్ను హెచ్చరిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, బుజ్జగిస్తున్నాడు అని సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని. దేవుని యొక్క వాక్యము నిన్ను ఏం చేస్తుందంటే, నీ హృదయము దేవుని మీద స్థిర హృదయంతో హత్తుకునే వరకు దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. నీ చెడు కార్యం మానే వరకు మాట్లాడుతూనే ఉంటాడు. నీ బుద్ధి మారేదాకా మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన మానడు. వినినను వినకపోయేనను నీవు వెళ్ళి వారికి చెప్పు అని హెజ్కేల్ ప్రవక్తతో చెప్తున్నాడు. వాళ్ళు వినడం లేదు ప్రభా, నేను చెప్తుంటే వినడం లేదు ప్రభా, లేచి వెళ్ళిపోతున్నారు ప్రభా, ఆదివారం రావడం లేదు ప్రభా అని ఎన్ని చెప్పినా నో, యు గో అండ్ స్పీక్. యోనాకు చెప్పింది కూడా అదే, నువ్వు వెళ్ళు చెప్పు, అంతే. నువ్వు వెళ్ళాలి, చెప్పాలి. తప్పించుకోవాలనుకున్నాడు, వేరొక మార్గంలో వెళ్ళిపోవాలనుకున్నాడు యోనా. తిమింగిలము నోరు లేని జీవం ద్వారా యోనా మృంగివేసి నినివే పట్టణానికి తీసుకొని వెళ్ళాడు. ఎంతమంది జనమో తెలుసా? ఎన్ని లక్షల మంది ఉన్నారు ఆ ప్రజలు? 1,120,000.
ఉన్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, 1,20,000 మంది అంట. వాళ్ళందరూ ఆ ప్రజలు చాలా క్రూరమైన వాళ్ళు, ముళ్ళ తుప్పల్లో ఉన్నవాళ్ళు, గచ్చపొదల్లో ఉన్నవారు. అటువంటి స్వభావాలు కలిగినటువంటి ప్రజల మధ్యకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడు. దేవుని సువార్తను ప్రకటించాడు. ఇదిగో ఈ పట్టణము మీదికి కీడు రప్పించబోతున్నాడు, మారు మనసు పొందండి అంటే రాజుతో సైతము తన సువార్తకు లేచాడు సింహాసనం నుండి. ఈరోజు నువ్వు లేస్తున్నావా? దేవుని సువార్తకు లోబడుతున్నావా? రాజే లేచాడు, సైనికుల్ని పిలిపించాడు. ఓ పశువులు, ఒంటెలు, మరి గుర్రాలు అన్ని సంస్థాన్ని తీసుకొని వచ్చి ప్రోగు చేసి కూర్చోబెట్టాడు దేవుడి సన్నిధిలో. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు దేవుని సువార్త. ఆయన మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డ, అయితే అందరూ కూడా మారు మనసు పొంది ఏం చేశారమ్మా? రక్షణ పొందినారు. మీకు కీడు సంభవించుకున్నట్లు మీరు దేవుని బ్రతిమాలుకోండి అంటే వాళ్ళందరూ ఉపవాసం ఉండి దేవుణ్ణి పశ్చాత్తాపంతో, మారు మనసుతో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ మనసులను మార్చుకొని దేవునికి లోబడి వాళ్ళు మానేశారు. చెడు నడతలన్నీ మానేశారు, దేవునికి మొరపెట్టారు. వాళ్ళ ప్రార్థన దేవుడు కీడు చేయాలి కదా, ఆ కీడు చేయకుండా మానివేశాడట. అంటే వీళ్ళ ప్రార్థన దేవుని మనసును మార్చేసింది అంతే. దేవుని మనసును మార్చేది ఏదంటే నీ మారు మనసే. నీవు మనసు మారినప్పుడు దేవుడు మారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనసును మార్చుకోకుండా ఉంటే దేవుడు మారడు. కనుక ప్రియమైనటువంటి బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే, ఎవని మనసు ప్రభువు మీద ఆనుకును వారిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. ఆనుకుంటూ ఉందా నీ మనసు? ఆనుకుంటూ ఉందా? ఏంటి 5వ పాయింట్, స్థిర హృదయముతో హత్తుకుని ఉండిరి. స్థిర హృదయంతో హత్తుకుని ఉండిరి. ఆ పాయింట్లో అపోస్తుల కార్యం 11:23, ఆ పాయింట్లో యెషయా 26:3 అడిషనల్ రెఫరెన్స్ ఇచ్చాను మీకు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని హత్తుకోండి, స్థిర హృదయం పొందండి. చివరి దినాలు ఇవి. ఇంకా వాయిదా వేసుకొని కూర్చోవద్దు. రేపు అనేది సైతాన్ దినం, నేడే రక్షణ దినం. ఈరోజే నీకు అవకాశం ఇస్తున్నాడు. రేపేమైపోతావో నాకు తెలియదు. నడుస్తూ నడుస్తూ పోతా ఉంటావు, ఊరికి పడిపోతావు అంతే. అటువంటి జీవితం మంది, క్షణికమైన జీవితం. కనుక ప్రియమైనటువంటి బిడ్డ, స్థిర హృదయంతో నువ్వు దేవుణ్ణి హత్తుకొని ఉండండి. కాబట్టి ఏం చేశాడు ఆయనమ్మా? ఆయన ఏం చేశాడు? లోబడ్డాడు. చదవండి, చదవండి. అతడు వచ్చాడు, దేవుని కృపను చూశారు. ఈరోజు దేవుని కృపను చూస్తున్నారా? సంతోషించి. ఈరోజు అనేక మంది నన్ను ఏమంటున్నారో తెలుసా? అయ్యా, మీరు ఇక్కడ ఉండవలసిన వాళ్ళు కాదు, పెద్ద పెద్ద సిటీస్లో, నగరాల్లో ఉండి సువార్తను ప్రకటించవలసిన వర్త్ కలిగినటువంటి వాక్యం మీరు చెప్తున్నారు. కానీ ఆ సంఘం ఎవరో కానీ ఎంత ధన్యులో, వారు ఎంత ధన్యులో అని ఇతరులు సాక్ష్యం చెప్తున్నారు. కానీ మనము ఇంత విలువైనటువంటి వాక్యం పొందుకుంటున్నాం. మనం మారుతున్నామా బిడ్డలారా? మారుతున్నామా? టీవీల దగ్గర కూర్చొని దేవుని వాక్యం వింటున్నావు. ఈరోజు నువ్వు టీవీ దగ్గర నుంచి నీ మనసంతా మారిపోయి, నీ అలవాట్లన్నీ మారిపోయి, నువ్వు టీవీ దగ్గర నుంచి లేచి ప్రభుని హత్తుకో. హల్లెలూయా, హత్తుకో, ఆనుకో. స్థిర హృదయముతో హత్తుకొని ఉండి. నెక్స్ట్ 6వది ఇంకోటి చూడండి. జకర్యా గ్రంథంలో 2వ అధ్యాయం 11వ వచనంలో ఏం రాయబడింది? ఆయనకు జనులై ఉండాలంటే ఆయన హత్తుకుని ఉండాలా. అంటే నువ్వు నిజంగా దేవుని బిడ్డ కావాలంటే, దేవునికి నువ్వు బిడ్డగా ఉండాలంటే, దేవుని కుమారులు కుమార్తెలుగా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఆయన హత్తుకొనే ఉండాలి. పసిబిడ్డ ఏం చేస్తుంది తెలుసా? తల్లి పనుల మీద ఉండి నాయన కొద్దిసేపు ఆడుండు అని అంటే
మా లేజా ఏం చేస్తుంది తెలుసా? మా మనవరాలు ఎవరు పిలిచినా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏం చేస్తుంది? ఇటు చూసే లోపల వెళ్ళిపోయి ఉంటుంది ఎక్కడికో. అందరం వెతుక్కుంటాం. మళ్ళా ఎక్కడ ఏ రూమ్ లేకపోయింది. పోతే ఎక్కడికి పోతుంది? ఆమె 2 దగ్గరకే పోతుంది. ఆ 2 దగ్గరలు ఎవరు తెలుసా? తల్లి దగ్గరికైనా వెళ్తుంది, వాళ్ళ నానమ్మ దగ్గరికైనా వెళ్తుంది. గోపురం లేకి మెట్లెక్కి వెళ్ళిపోతుంది పైకి. ఎంత ఆశ్చర్యమో! మీకు దీంట్లో గ్రూపులో పెట్టున్నది. ఆ పాప ఎక్కిపోవడం చూసారా? కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి బిడ్డ కాబట్టి, తల్లి కాబట్టి, నానమ్మ కాబట్టి వెంటనే ఏమైపోయింది? అక్కడ పోయి అతుకొని ఇట్టంటది. చూసావా? వాళ్ళ నాన్న వస్తున్నాగానే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ డాడీ చెప్పులే మాత్రమే, బోలుడని చెప్పులు ఉంటాయాడు, ఆ చెప్పులు తీసుకొని పోయి వాళ్ళ డాడీ కాళ్ళ దగ్గర వేస్తుంది. నేరుగా పోయి కారు లాక్ తీసుకుంటుంది, వాళ్ళ డాడీ దగ్గర ఇస్తుంది. ఏమని? ఆ అంటుంది, పోదామంటుంది. అంటే బయటికి పోదామని. చూసారా? కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డ, నువ్వు దేవుని బిడ్డగా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలా? బిడ్డ ఏం చేస్తుంది? అత్తుకొనే ఉంటుంది, విడిచిపెడదు, ఆనుకొనే ఉంటుంది, కాళ్ళు పట్టుకుంటుంది, ఇట్టంటుంది, ఎత్తుకోమంటుంది, అత్తుకొనే ఉంటుంది. బిడ్డగా ఉండే నీవు దేవుని పట్టుకొనే ఉండాలి, విడవకుండా ఉండాలి. బిడ్డని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? హత్తుకుంటారు. హల్లెలూయా. బిడ్డను ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? బిడ్డను చూసి హత్తుకుంటారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయన జనులై ఉండాలంటే ఆయన్ను హత్తుకొని ఉండి. జకర్యా 2:11 ఏం రాయబడిందో చూద్దామమ్మా ఆ మాట. 6వది. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతును. హత్తుకుని అన్యజనులు వచ్చి దేవుని బిడ్డలు అయిపోయారండి. క్రైస్తవులు ఏమైపోయారు? అన్యజనులు, దేవుని ఎరగని వారు, దేవుని తెలుసుకొని వచ్చి హత్తుకున్నారు దేవుణ్ణి, తండ్రిని హత్తుకున్నారు. తండ్రి చెప్తున్న సంతృప్తికరమైన మాట ఏందో తెలుసా? నాకు జనులైనారు. ఇంకొక మాట కూడా ఉంది, నేను నీ మధ్య నివాసం. ఎప్పుడైతే మనం హత్తుకొని ఉంటామో బిడ్డలంగా, ఆయన మన మధ్యలో మనతో, మన బిడ్డలతో, మన కుటుంబంతో, అందరితో నివాసం చేస్తాడు. ఆయన ఆత్మ మన కుటుంబంలో నింపబడుతుంది. హల్లెలూయా. ఒక అద్భుత కార్యం చేస్తుంది. కనుక 6వది ఇది. 7వది చెప్పి నేను ముగిస్తాను చివరిగా. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం. అయితే కొందరు మనుష్యులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. కొందరు మనుషులంట దేవుని సువార్త ప్రకటించబడతా ఉంటే, పౌలు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఏం చేశారమ్మా? అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. విశ్వాసానికి సాదృశ్యం ఇదే. నువ్వు విశ్వసించబడ్డావు అనే దానికి దేవుని హత్తుకోవాలా. హత్తుకోవడం అంటే నేను చాలా రెఫరెన్సెస్ మీకు ఇచ్చాను కదమ్మా, నానార్థాలు. హత్తుకొనుట అంటే ఆనుకొనుట, గట్టిగా పట్టుకొనుట, సమీపించుట, కౌగిలించుకొనుట, విడువక, ఎడబాయక, ఆధారపడుట, ఆశ్రయించుట. ఇన్ని అర్థాలు ఉన్నాయి. మరి ఆ విధంగా విశ్వసించే వాళ్ళలో ఈ లక్షణాలు ఉంటాయి. విశ్వసించువారై హత్తుకొని ఉండిరి అని రాయబడింది కదమ్మా. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి, 7 పాయింట్లు చెప్పాను. యెహోవాని హత్తుకునేవారు నేటి వరకు సజీవులై ఉంటారు. యెహోవాని హత్తుకునేవారు యెహోవాని ప్రేమిస్తారు. ప్రభువుని హత్తుకునే వాళ్ళు వాక్యాన్ని వింటారు. ప్రభుని హత్తుకునే వాళ్ళు మంచి దానిని ప్రేమిస్తారు. ప్రభుని హత్తుకునే వాళ్ళు స్థిర హృదయంతో ఉంటారు. ప్రభుని హత్తుకునేవారు మరి ప్రభువుకి బిడ్డలై ఉంటారు. వారిలో ఎల్లప్పుడూ నివాసం చేస్తాడు. ప్రభుని హత్తుకునేవారు విశ్వాసం ఉంచుతారు, విశ్వాసులుగా జీవిస్తారు. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రియమైన బిడ్డ, నీ జీవితం ఎలాగుంది? దేవునికి నీకు ఉన్న తత్సంబంధం ఏంటి? రిలేషన్షిప్ ఏంటి? దేవునితో నువ్వు ఎంత రిలేషన్షిప్ కలిగి ఉన్నావు? నువ్వు దేవునితో ఏ విధంగా సహవాసం చేస్తున్నావు? దేవుణ్ణి ఎలాగా నువ్వు ప్రేమిస్తున్నావు? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవునికి దూరంగా ఉన్నావా? దగ్గరగా ఉన్నావా? దేవునికి దూరంగా ఉన్నావా? దేవుని హత్తుకొని ఉన్నావా? నా దేవుని నేను విడిచిపెట్టలేదని సాక్ష్యం చెప్పగలవా? నువ్వు నా దేవుణ్ణి విడిచిపెట్టలేదనే దానికి మరి ఎన్నో కార్యాలు నీలో జరగాలి. ప్రియమైనటువంటి బిడ్డ, దేవుని వాక్యాన్ని వినాలా, దేవుని ప్రేమించాలా, మంచిదాన్ని హత్తుకోవాలా. నీ మనసు సంచలమై ఉంటే, మానసికంగా బాధపడి ఉంటే, నీవు దేవుని వైపు నీ హృదయాన్ని తిప్పుకో. అనేకమైన లోక విషయాలు, అనేకమైన వాటిల్లో మనము మనసు పాడు చేసుకుంటున్నాం, మానసికంగా పాడు చేసుకుంటున్నాం, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. ప్రభువు మీద మనస్సు నిలుపు. నువ్వు ప్రభువు మీద మనస్సు నిలుపు. ప్రియమైనటువంటి బిడ్డ, అనేకమైన సమస్యల్లో మనము దూరి మన జీవితాన్ని సమస్యగా మార్చుకుంటున్నాం. శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. కావాలా నీకు సంతోషం, ఆనందం కావాలా? నీ హృదయాన్ని స్థిరపరచుకో. ప్రభు వైపుకు మళ్ళు, ప్రభు వైపుకు మళ్ళించు నీ దోవ. నువ్వు దేవుని బిడ్డగా ఉండాలంటే ప్రభుని హత్తుకో. నువ్వు హత్తుకొని ఉంటే నువ్వు విశ్వాసిగా జీవించు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి. క్రీస్తునందు బిడ్డలారా, తలలు వంచండి. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఏ సంఘమునకు చెందినవాడవైనా సరే, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువుని హత్తుకొని ఇండుడి అనే అంశం మీద దేవుడు నీతో మాట్లాడాడు. మరి ఈరోజు నువ్వు హత్తుకునే జీవితంలో జీవిస్తున్నావా, లేక ప్రభువుకి దూరంగా జీవిస్తున్నావా? సమాధానం లేని స్థితిలో ఉంటున్నావా? సంతోషం లేని స్థితిలో ఉంటున్నావా? నీ కుటుంబంలో నీ బిడ్డల సమస్యలతో తలడిల్లిపోతున్నావా? ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నావా? వ్యక్తిగత జీవితములతో బాధపడుతున్నావా? నీ భర్తకు లేక భార్యకు సమాధానం లేనటువంటి స్థితిలో ఉంటున్నారా? యేసయ్య దగ్గరికి రండి. ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీరు మోస్తున్న కాడిని నా మీద మోసుకొని మీకు సులువు చేస్తాను. వస్తావా? ఈ మాటను నమ్ముచున్నావా? బిడ్డా, కన్నీరు విడుస్తున్నావా? వేదన పడుతున్నావా? దుఃఖిస్తున్నావా? రాత్రింబగలు నీ పడకని తడుపుతున్నావా? నిద్రలేని స్థితిలో ఉంటున్నావా? సమాధానం లేని స్థితిలో ఉంటున్నావా? ఆర్థిక సమస్యలతో తల్లడిల్లిపోతున్నావా? అప్పుల బాధలో ఉన్నావా? బిడ్డలు లేనటువంటి స్థితిలో ఉన్నావా? ఇదిగో దేవుని వాక్యాన్ని నమ్ము. ఈ ప్రార్థన నీ మీద ఫలింప చేయాలంటే, ఇదిగో ఈ శబ్ద తరంగం ద్వారా చేస్తున్న ప్రార్థన మీద విశ్వాసం ఉంచు. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు. నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు విశ్వసిస్తున్నావా బిడ్డ? దేవుని విశ్వసించు, దేవుణ్ణి నమ్ముకో. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయనే నీకు ఆశ్రయం, ఆయనే నీకు ఆధారం. దేవుని నమ్ముకో. అవిశ్వాసం చెందొద్దు. ఆలస్యంలో ఆశాజ్యోతిని వెలిగించే దేవుడు ఆయన. మనుషులు తొందరపడి చెడ్డ కార్యాలు చేస్తాడు. దేవుడు నిదానించి గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని కొరకు కనిపెట్టుకో. దేవుడు నీకు మంచి దినం ఇస్తాడు. దేవుడు నీకు గొప్ప దినం ఇస్తాడు. నీకు విడుదలయ్యే దినం, విమోచన పొందే దినం, నీ కార్యం సఫలీకృతం చేసే దినం త్వరలో నీకు దగ్గరికి వస్తుంది. అంతవరకు విశ్వాసంతో ఉండు, నిరీక్షణతో ఉండు, పట్టుదలతో ఉండు. ప్రభువుని విడవద్దు, ఎడబాయొద్దు, హత్తుకొనుండు. హల్లెలూయా. విడిపోవద్దు, ప్రభువుని విడిచిపోవద్దు, హత్తుకొని ఉండు. హత్తుకొని ఉండు బిడ్డ, హత్తుకొని ఉండు ప్రభువుని. నీ తలంపులు హత్తుకోవాలా ప్రభువు మీద. నీ ఆలోచనలు, నీ మనస్సు అన్ని ప్రభువుకి హత్తుకొని ఉండాలా.
అప్పుడే దేవుడు నీలో గొప్ప కార్యం చేస్తాడు. తప్పకుండా తప్పకుండా తూచా తప్పకుండా చేస్తాడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. మాట ఇచ్చే దేవుడు ఆయన, నెరవేర్చే దేవుడు. నీ జీవితంలో గొప్ప ఫలములను నువ్వు ఫలిస్తావు. మన మధ్యలో ఉన్నటువంటి శ్రీసుధ గారు దేవుని వాక్యం నడిపింపు నిమిత్తమై ప్రార్థించారు. ఇప్పుడు వాక్యము ఫలించేటట్టుగా ప్రార్థన చేస్తారు. ఈ వాక్యము ఫలించాల, విత్తనం చల్లబడింది. ఆ విత్తనాలు అనేకుల హృదయాల్లో ఫలించాలి, అనేకుల హృదయాలు మారాల. మారు మనసు పొందని ఎడల నీవు అలాగే నశింతు అని రాయబడి ఉంది బైబిల్లో. మారు మనసుకు తగిన ఫలం ఫలించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేస్తారు. కృప కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామం బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నీ ఉచితమైన కృపను బట్టి ప్రభా, ఈ రీతిగా మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ మందిరంలో చేర్చి ప్రభా, మిమ్మల్ని నాయన ఘనపరిచి మహింపరిచి ఆరాధించి తండ్రి, నీ వాక్యంలోని సత్యాలను తన దాసుని ద్వారా మీరు తెలియచేసిన గొప్ప మర్మములను బట్టి తండ్రి నీకు కోటాను వందనం చెల్లిస్తున్నాం. నిన్ను హత్తుకొని ఉండుట్లో ఉన్నటువంటి నాయన ఆ యొక్క మరి నిగూఢమైన సత్యాల తండ్రి, మరి ప్రభా మరి విఫలపరిచిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని హత్తుకొని ఉండుట్లో ప్రభా